వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో డేటా సెంటర్ల విప్లవం కొనసాగుతుంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్తో పాటు 1,00,00,000 రూపాయలతో రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి డేటా సెంటర్ల విప్లవం పెరిగినప్పుడు వాటికి అవసరమైనటువంటి ఇతర ఎక్విప్మెంట్ కూడా రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. సాధారణంగా డేటా సెంటర్లకు ప్రధానంగా కూలింగ్ సిస్టమ్ కావాలి. మనం ఏసీ అంటాం కదా, సో అలాంటి కూలింగ్ సిస్టము డేటా సెంటర్కు అత్యంత ఇంపార్టెంటు. సో అలాంటి డేటా సెంటర్కు మరి ఆ స్థాయిలో కూలింగ్ సిస్టమ్ కావాలి అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అయ్యి తయారు చేసి అందించగలిగితే ఖచ్చితంగా రాష్ట్రానికి వరం లాంటిదే. ముఖ్యంగా గూగుల్ లాంటి డేటా సెంటర్లకు అది ఎంతో ఉపయోగపడుతుంది. సో దానికి అవసరంగా ఉన్నటువంటి డేటా సెంటర్లకు అవసరమైనటువంటి కూలింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడంతో పాటు రాబోయే 2 ఏళ్లలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఏసీలలో 2027 నాటికి 60% ఏసీలను క్యారియర్ సంస్థ ఉత్పత్తి చేయబోతుంది. 2030 నాటికి దాదాపుగా 80% ఏసీలను క్యారియర్ సంస్థ ఉత్పత్తి చేయబోతుంది. భవిష్యత్తులో 100% ఏసీలు ఆంధ్రప్రదేశ్ నుంచి తయారైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సో రాష్ట్రానికి వారానికో పరిశ్రమ, నెలకో శంకుస్థాపన చొప్పున రాష్ట్రంలో పరిశ్రమల రాక 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అందులో భాగంగానే ఈ డేటా సెంటర్ల విప్లవానికి అనుగుణంగా దానికి కావాల్సినటువంటి కూలింగ్ సిస్టమ్ అందించడానికి క్యారియర్ సంస్థ అయితే ముందుకు వచ్చింది. దాదాపుగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రధాన డేటా సెంటర్లతో పాటు దేశంలో ఏసీలు అనేవి రోజు రోజుకి ఎంత పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు. సో ఆ దేశం మొత్తానికి కావాల్సిన మొత్తం ఏసీల్లో సగానికి పైగా ఏసీలు తయారు చేసే సామర్థ్యం ఉన్నటువంటి సంస్థగా ఈ క్యారియర్ అయితే ఎదగబోతుంది. దీనికి భూమి పూజ కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు తిరుపతిలోని శ్రీ సిటీలో చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు, భవిష్యత్తులో ఏసీల వినియోగం అనేది పెరగబోతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఏసీ ఉంది. ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఏసీలు విరివిగా వాడుతున్నారు. ఒకప్పుడు పల్లెటూరులో ఏసీలు ఉండేవి కాదు, కానీ ఈ రోజుల్లో పల్లెటూర్లకు కూడా ఏసీలు వచ్చాయి. ఒకప్పుడు ఇంటికి ఒక ఏసీ ఉంటే ఇప్పుడు గదికి ఒక ఏసీ, హాలుకు ఒక ఏసీ ఉండే పరిస్థితి నేడు వచ్చింది. అంటే ఏసీల వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవి కాలం 2-3 నెలల్లో ఏసీల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో అలాంటి ఏసీలను అంటే మన రాష్ట్రీయంగా తయారు చేసి దేశం మొత్తానికి సప్లై చేయబోతున్నారు. పైగా ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. రాష్ట్రానికి కూడా అది ఒక ఆదాయ వనరుగా మారబోతుంది. సో అలాంటి సంస్థకు నారా లోకేష్ గారు అయితే శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఆ ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్త ఒకసారి వచ్చింది చూద్దాం. 2028 నాటికి 80% ఏసీల ఉత్పత్తి ఏపీలోనే. క్యారియర్ పెట్టుబడులు సీఎం పై నమ్మకానికి నిదర్శనం. అంటే ఇదే సంస్థ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడతారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, చంద్రబాబు గారి మీద ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద నమ్మకం అయితే, రెండోది డేటా సెంటర్లకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. సో అలాంటి డేటా సెంటర్లకు అవసరమైనటువంటి ఈ చిల్లింగ్ వ్యవస్థను క్యారియర్ సంస్థ అందించబోతుంది. కాబట్టే వాళ్ళు ఏపీని ఎంచుకుని ఈరోజు 1,000 కోట్ల రూపాయలు మొదటి దశగా పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు. క్యారియర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్పై ఉన్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పి లోకేష్ అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం డేటా సెంటర్ల వినియోగం పెరుగుతుందని, అందులో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. భూమి పూజ కార్యక్రమంలో లోకేష్ గారితో పాటు క్యారియర్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా చూడొచ్చు. సో ఎందుకు ఈ క్యారియర్ ఏపీ వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా వాటిని నడిపించే వ్యవస్థలను కూడా నిర్మించాలి అన్నదే మా లక్ష్యం అని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పారు. డేటా సెంటర్లకు అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టము, హై ఎఫిషియన్సీ ఉన్నటువంటి చిల్లర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్ వంటివి అవసరం ఉంది. డేటా సెంటర్లకు కూలింగ్ యూనిట్ల సరఫరాలో క్యారియర్ ముఖ్య భూమిక పోషించబోతుంది. 2027 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఏసీల్లో 60% ఏసీలు ఈ సంస్థ ఉత్పత్తి చేయబోతుంది. 2028 నాటికి అంటే 2 ఏళ్లలోనే 80% ఏసీలు ఏపీలోనే తయారవబోతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో దేశానికి అవసరమైనటువంటి 100% ఏసీలు కూడా ఇక్కడ నుంచి తయారు చేసే దిశగా ముందుకు వెళ్ళబోతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. సో చంద్రబాబు గారి పిలుపుతో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పెట్టుబడులు
కంపెనీలు ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి అంటే అది చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధి మీద చంద్రబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధే ఈ రోజు పెట్టుబడులను రప్పిస్తుందని చెప్పి నిన్న నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో బుధవారం అమెరికా దిగ్గజ సంస్థ అయినటువంటి క్యారియర్ ఏసీ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు 3,000 మందికి ఉపాధిని అయితే కల్పించబోతుంది. సో 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చంద్రబాబు గారు నిర్మించాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుందని చెప్పారు. సో సంస్థ చిన్నదా పెద్దదా 500 కోట్ల 1000 కోట్ల అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆ సంస్థ రావటం వల్ల రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రయోజనం ఏంటి? మొదటగా రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుంది. ఆ సంస్థ ఇక్కడ ఉండటం వల్ల ఆ సంస్థ కట్టే ట్యాక్సులు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా మారబోతున్నాయి. ఆ సంస్థను బేస్ చేసుకుని దానికి అవసరమైనటువంటి మరికొన్ని సంస్థలు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇప్పుడు డేటా సెంటర్లు రావటం వల్ల ఈరోజు క్యారియర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధానంగా ఆసక్తి చూపింది. ఎందుకని? డేటా సెంటర్లకు కూలింగ్ సిస్టమ్ అవసరం. సో అది తయారు చేయగలరు కాబట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఏసీ సిస్టమ్కి అవసరమైనటువంటి మరికొన్ని సంస్థలు దాని చుట్టూ ఎస్టాబ్లిష్, దీనే ఎకో సిస్టమ్ అంటారు. నారా లోకేష్ గారు గతంలో చెప్తారు 99 పైసలకు భూమి ఇచ్చారు, 99 పైసలకు భూమి ఇచ్చారంటారు. అది మీరు చూడాల్సింది అలా కాదు. ఒక సంస్థ రావటం వల్ల బిల్డ్ అయ్యే ఎకో సిస్టమ్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ లాంటి సంస్థకో లేదా ఇంకొక పేరున్నటువంటి సంస్థకో భూమి ఇచ్చారనుకోండి, ఆ సంస్థ అక్కడికి వస్తే దానిని చూసి 100 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. సో అలాగని 100 సంస్థలకి 99 పైసలకు భూమి ఇవ్వరు. కాబట్టి అదే ఎకో సిస్టమ్ అంటే అదే. ఒక సంస్థ రావటం వల్ల మీకు గతంలో చాలామంది సీనియర్ లీడర్లు కూడా చెప్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ లేదండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, మీరు చూడాల్సింది 99 పైసలకు భూమిస్తున్నారా రూపాయికి భూమిస్తున్నారనే కాదు, ఆ సంస్థ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి ప్రయోజనాలు ఏంటి, లాంగ్ టర్మ్లో ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా వస్తుంది. మరి గతంలో హైదరాబాద్ సమయంలో హైదరాబాద్లో కూడా గతంలో తక్కువకే భూములు ఇచ్చారు ఆ రోజు రేట్లకి. ఈరోజు 100 కోట్లు పలుకుతున్నాయి. కానీ ఆ రోజు అలా రాబట్టే ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది. సో దాన్నే ఎకో సిస్టమ్ అంటారు. సో అలాంటి ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ చేయాలి కాబట్టే కొన్ని కంపెనీలకు తప్పని పరిస్థితి అయినా 99 పైసలకు భూమిస్తున్నారు. ఆ కంపెనీలు ఏమి చంద్రబాబు గారికి చెందిన కంపెనీలు కాదు, అందులో ఏమి వాళ్ళకేం షేర్లు ఏమి ఉండవు. కానీ ఎందుకు ఇస్తున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. కానీ అన్ని సంస్థలకు ఇవ్వరు. మిగిలిన సంస్థకు యాజ్ పర్ మార్కెట్ రేట్ ప్రకారం భూములు ఇస్తున్నారు, అది వేరే విషయం. సో కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే డేటా సెంటర్ల విప్లవం ఆంధ్రప్రదేశ్లో రాబోతుందో, డేటా సెంటర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందో, అలాంటి సంస్థలు రావడంతో ఈరోజు క్యారియర్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. నేను అదే చెప్పా, డేటా సెంటర్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉండకపోతే క్యారియర్ సంస్థ వచ్చేది కాదేమో, వేరే రాష్ట్రం వెళ్ళేవాళ్ళేమో. ఆ డేటా సెంటర్ వేరే రాష్ట్రంలో పెడితే వాళ్ళ అవసరం అక్కడ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళేవాళ్ళేమో. మరి గూగుల్ రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయా, గూగుల్ అనేది ఒక గోడౌను అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు క్యారియర్ సంస్థ ఎందుకు వచ్చింది? ఆ సంస్థ అవసరం ఆ సంస్థకు ఉంది కాబట్టి క్యారియర్ లాంటి సంస్థ వచ్చింది. ఇది అమెరికా దిగ్గజ సంస్థ, ఇదేం చిన్న చిత్తగా సంస్థ కూడా కాదు. సో మొత్తంగా ఏది ఏమైనా రాష్ట్రంలో పరిశ్రమల వెల్లువ సాగుతూనే ఉంది. దేశంలో వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25% నుంచి 30% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశే కైవసం చేసుకుంటుందంటే ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో దేశం మొత్తానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో దాంట్లో 10 కోట్ల పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావలేకపోయాడు. అంటే 0.1%, 0.001% కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకురాలేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజుల్లో దేశంలో వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 100 రూపాయలు దేశానికి పెట్టుబడి వస్తే 30 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. మిగిలిన 70 రూపాయలు అన్ని రాష్ట్రాలు పంచుకుంటే 30 రూపాయలు ఆంధ్రప్రదేశే తీసుకుంటుంది. ఎలా వస్తున్నాయి? దేశం మొత్తం ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. దానికి 2 వ్యక్తులు ప్రధానం. ఒకటి చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు 2వ వ్యక్తి. ఈ గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం వాళ్ళకు ఉన్నటువంటి కృషిని ఆ రోజు గూగుల్ డేటా సెంటర్ సమావేశంలో ఆయన చెప్పారు. వాళ్ళు చెప్పారు నారా లోకేష్ గారు ఎలా ఎంటపడ్డారు, వాళ్ళని ఎలా ఒప్పించారు, ఎలా మెప్పించారు అనేది వాళ్ళ ప్రతినిధులే చెప్పారు. ప్రతినిధులకు ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చారా, పెట్టుబడి పెట్టుకున్నారా, పని చేసుకుని వెళ్ళిపోయారా. బట్ వేరే రాష్ట్రం వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నా కానీ రాష్ట్రానికి తీసుకొచ్చారు అంటే అది నారా లోకేష్ గారి గొప్పతనం. ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రానికైతే పెట్టుబడుల వరద పారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.